డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి నేను ఏ కామెంట్ పెట్టినా వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక కామెంట్ పెడితే ఒకరికి అర్థం కావడం జరుగుతుంది. అదే వీడియో చేస్తే వేరే వాళ్ళు కూడా డౌట్ అయితే క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయినా కామెంట్ అయితే ఇచ్చేయండి. అన్నీ ఒక దగ్గర ఈ విధంగా రాసుకొని మీకు వీడియో అయితే చేస్తానన్నమాట. ముఖ్యంగా చాలామంది అడుగుతుంది ఏంటంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తానని అడుగుతున్నారు. మరి ముఖ్యంగా మీకు కొత్త కాబట్టి ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్ళిపోదా అని అయితే ఉంటుందన్నమాట. నాకు అర్థమవుతుంది మీ టెన్షన్ బాధ ఏంటో. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్ళిపోదా అనుకుంటారు. కానీ మన కౌన్సిలింగ్ అయితే ముందుకు వెళ్ళాలి కదా. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. మెరిట్ లిస్ట్ రావాలంటే నీకు V-VOTO అని వచ్చిందా అప్లికేషన్ స్టేటస్లో? లేదు. లేకపోతే మనకి మెరిట్ లిస్ట్ ఎలా వస్తారు? రాదు కదా. మనకి ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. అందరికీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. V-VOTO అని రావాలి. దానికి సర్టెన్ టైం అయితే పడుతుంది. ఇంత టైం పడుతుందని ఎవరు చెప్పలేరు. మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అప్పుడు మెరిట్ లిస్టు, దాన్నే ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అంటారు. అర్థమవుతుంది కదా. అప్పుడు వస్తుంది ఈజీగా మనకి మంత్ ఎండింగ్ అలా, లేదంటే డిసెంబర్ అలా ఫస్ట్ వీక్ అలా వేసుకోవచ్చు, రఫ్గా వేసుకోవచ్చు చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకి V-1 వచ్చింది, ఇంకొంతమంది విద్యార్థులకి అప్లికేషన్ సబ్మిటెడ్ అని వచ్చింది, ఇంకొంతమంది విద్యార్థులకి రీఅప్లోడ్ అని వచ్చింది. ఇక్కడతోనే ఆగిపోయింది. ముందుకి V-VOTO అయితే వెళ్ళలేదు ఎవరికి. సో ముందుకైతే వెళ్ళాలి. మనకి మెరిట్ లిస్ట్ కావాలంటే మీరు ఎవరికైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని చేయమంటారో వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చాలామంది నేను చూస్తున్నాను కదా, ఎవరికైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ వచ్చిందో ఒక 5 days అయిన తర్వాత అప్లోడ్ చేస్తాం, లేదంటే మండే, ఈరోజు మండే కదా, నాకు సండే కామెంట్ రావడం జరిగింది. సండేనో సాటర్డేనో మండే పెడతాం అంటున్నారు. మీకు ఎప్పుడు టైం అంటే అప్పుడు పెట్టేయండి. అర్థమవుతుంది కదా. ముహూర్తాలు చూసుకుంటే మీ తోటి విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో లేట్ అయితే అవుతుంది. మీరు ఏమైనా రీఅప్లోడ్ చేయమంటే వెంటనే చేసేది ముందుకైతే వెళ్ళిపోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. మీ వల్ల కూడా మీ తోటి విద్యార్థులకి లేట్ అయితే కావడం జరుగుతుంది. సో మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, అందరికీ V-VOTO అని రావాలి, అప్పుడే మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. టెన్షన్ పడకండి, నేను చెప్తాను ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది. మీకు ఫస్ట్ టైం కదా. మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే నిదానంగా వెళ్తుంది. దాంతోపాటు స్టాఫ్ కూడా కొంచెం తక్కువ మంది ఉంటారు. మనకి రీసెంట్గా నర్సింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అండ్ అలాగే MBBS చిన్న ఇష్యూ అయితే కావడం జరిగింది. సో అందుకే మనకి నిదానంగా వెరిఫికేషన్ కూడా జరుగుతైతే ఉందన్నమాట ప్రస్తుతానికి. అర్థమవుతుంది కదా. మనకి మెరిట్ లిస్ట్ రావడానికి చాలా టైం పడుతుంది. మనకి మంత్ ఎండింగ్ లేదంటే డిసెంబర్లో ఫస్ట్ వీక్లో అలా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట రఫ్గా. కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, టెన్షన్ అయితే పడకండి. మనకి ముఖ్యంగా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అయితే రాదు. ఎవరైనా మెరిట్ లిస్ట్ అడిగినా రిప్లై అయితే ఎవరన్నమాట. నేను డైరెక్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా క్లారిఫై అయితే కావడం జరుగుతుందని. ముఖ్యంగా అర్థమైంది కదా. టెన్షన్ పడకండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. చాలామంది ఎందుకు రిప్లై అవ్వట్లేదు అంటున్నారు. నేను మా హాస్టల్లో మొబైల్ డేటా ఆన్ చేయాలంటే ఒక్క పాయింట్ వచ్చింది, 4G ఒక్క పాయింట్. వీడియో వచ్చేసరికి బయటకు వచ్చి వేరే చోట సపరేట్ వేరే రూమ్లో వచ్చి చేస్తాను. వీడియో అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకోండి. నేను డైరెక్ట్ వీడియో చేస్తాను, లేదంటే రిప్లై ఇస్తాను. మీరైతే టెన్షన్ పడకండి. అర్థమవుతుంది కదా. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, మీకైతే వీడియో చేస్తానన్నమాట. మనకి కొంచెం టైం అయితే పడుతుంది వెరిఫికేషన్కి, కంగారు పడకండి. మెరిట్ లిస్ట్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. డేట్ కన్ఫర్మ్ అయితే నేను చెప్తాను మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. ముఖ్యంగా ఇది ఈరోజు వీడియో. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక B.Pharmacy అన్నమాట. మనకి B.Pharmacy 65,000కే మేనేజ్మెంట్ కోటాపై అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి BPT అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి BPT అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.